ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యుద్ధకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3:14. మొదటి కొరింథీలో కిరీటం కొరకు ఎంతో కష్టపడాలని, పందెపు రంగంలో ఎంతోమంది పరిగెత్తినా బహుమతి అందుకునేది ఒక్కరే అని పౌలు చెబుతున్నాడు. అలాగే పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటంను పొందుకొనుటకు, మనమైతే అక్షయమగు కిరీటంను పొందుటకు మితముగా ఉన్నామని కూడా చెబుతున్నాడు. హల్లెలూయా. గనుక మనం సంశయంతో కాక కృత నిశ్చయంతో పట్టుదల కలిగి పరుగు పెట్టాలి. అంతే కాక పరుగు పెట్టుట విషయంతో పాటు అన్ని విషయాల్లో ఆరితేరి ఉండాలి. దేవుని కొరకు బాగా పరుగు పెట్టగలవా? యేసు ప్రభుని మనం కేంద్రంగా పెట్టుకొని ఆత్మీయ పరుగు ప్రారంభిస్తే ఆగిపోక అలయక పరిగెడతాం. గనుక నీ బలమంతటితో పరిగెత్తు. క్షయమగు నీ శరీరాలు మహిమ శరీరంగా మార్చుటకు యేసు ప్రభువు వచ్చినప్పుడు నీ బహుమానం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అక్కడ మనం నూతన బహుమానం పొందుతాం. ప్రార్థన. యేసయ్యా, నా నాయకుడా, నీవు నా బహుమానంగా ఉండి నా ప్రయాణం ముగిసిన తర్వాత ఇచ్చే ప్రతిఫలానికై వందనములు. నేనెప్పుడు ఆగిపోక నా శక్తి అంతటితో పరుగు పెట్టే కృప దయచేయము. నా ప్రభువా, నా దేవా, నీకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.